అని వాగ్దాన పూర్వకంగా వాగ్దాన సందేశాన్ని ప్రజలకు పంచుతున్నాడు. ఒక సహోదరి ఎంతో దుఃఖముతో ఏడుపుతో దేవుని సన్నిధిలో అడుగుపెట్టింది. ఎందుకని ఆమె అంతలా ఏడవడం గల కారణం ఏంటి? అంతలా బాధపడడం గల కారణం ఏంటి? కన్నీళ్ళు నీళ్ళ వల్ల కుమ్మరించబడుతూ ఉంది. ఆమె కూర్చున్న చోట స్థలమంతా కూడా తడిసిపోయింది కన్నీళ్ళ ద్వారా. అంతటి దుఃఖం ఆమెకు ఎందుకు వచ్చింది, ఎలా కలిగింది అని ఆ సేవకుడు ఆరాధన అయిపోయిన అనంతరం ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి కూర్చొని తిన్నగా మాట్లాడాడు. అమ్మా, ఎందుకని అంతలా ఏడుస్తున్నావు? నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా, నేను గమనిస్తున్నా. వచ్చిన కాడ నుండి ఆరాధన అయిపోయేంత వరకు నీ కన్నీళ్ళు కారడం మానలేదు. నీలో ఎంత దుఃఖం ఉందో, నువ్వు ఏ వేదన అనుభవిస్తున్నావో నాకు తెలియకపోవచ్చు. ఒకసారి కనుక్కుందాము, సేవకునిగా ప్రార్థన చేద్దాం, నా ప్రార్థన సహకారాన్ని మీకు అందిద్దామని నేను మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను, దయచేసి చెప్పమ్మా అని అడిగినప్పుడు ఆ సహోదరి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఆ సహోదరికి కలిగినటువంటి ఆ దుఃఖం ఏంటంటే, ఒక 2 సంవత్సరాల క్రితం తమ వివాహమైంది, ఒక పాప పుట్టింది. తర్వాత తన భర్త ఆమె ఇద్దరు కలిసి సంతోషంగా గడుపుతున్నటువంటి సమయాలలో అనుకోకుండా తన భర్త ఆ మిద్దె మీద నుంచి స్లిప్ అయి ఇంచుమించు ఒక 4 ఫ్లోర్ల మీద నుంచి స్లిప్ అయి కింద పడి చనిపోయాడు. ఆ సహోదరి తన భర్త మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంది. తన జీవితం పట్ల, తన పిల్లల పట్ల, తన కుటుంబ వ్యవస్థ పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉంది. ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. నమ్ముకున్నవాడు, ఆదరణగా ఉంటాడనుకున్నవాడు అనాథగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు దిక్కెవరు? తన ప్రాణం కంటే ప్రాణముగా ప్రేమించిన వ్యక్తి దూరం అయ్యేసరికి జీవించడము కూడా అసాధ్యమైపోయింది. ఇక ఎందుకు బ్రతకాలి, ఎందుకు జీవించాలి, అసలు బ్రతకడం వల్ల ఎవరికి ఉపయోగం? తన బ్రతుకు మీదనే విరక్తి కలిగి ఆమె కూడా చనిపోవాలని కూడా నిర్ణయించుకుంది. ఇక పాప సంగతి ఏంటంటే, పాప ఏమన్నా మాకు చెప్పి పుట్టిందే అన్నట్లుగా మాట్లాడుతుంది. ఎందుకంటే తన పాప కంటే కూడా తన భర్త మీద ప్రేమ ఎక్కువైపోయింది. నా భర్త ఉంటే నేను ఉండాలి, నా భర్త లేకపోతే నేను ఉండకూడదు అన్నట్లుగా అమితమైన ప్రేమను తన భర్త మీద పెంచుకొని